హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఒక లైక్ చేయండి. నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుంది, ఇంకా మానిటైజేషన్కి ఇంకొంచెం దగ్గరలో ఉన్నామన్నమాట. ఇప్పుడు దాకా మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలాగే ఇంకా ముందు నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. నైట్ సామాన్లన్నీ తోము పెట్టేశాను కదా. టీ అయితే మా వారు పెట్టేశారు. మా వారు ఉంటే అతను నాకంటే ఇంకా ముందు చీకటితో లేసేస్తారు, టీ మాత్రం పెట్టేస్తారు అనమాట. ఇది మార్నింగ్. నైటే నిన్న సేవరికి వేసాను. మా వారు ఉంటే పెరుగు తింటారు, నేనైతే పెరుగు తినాను. అతని కోసమని అవి సేవరికి వేసి పెట్టాను. ఇదైతే దోశలోకి చట్నీ అనమాట. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఈ టమాటాలు అయితే వాడ్చి పెట్టాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. నిజంగా కూడా నేను ఊరికే చెప్పడం లేదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. దీంతో ఎగ్ దోశలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కారం దోశలకు పూసేసి పైన ఎగ్గు కొట్టి వేస్తాం కదా, అలాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. దీన్నైతే ఇంకా మిక్సీకి వేసేసి తాలింపు పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు దోశకి ఇడ్లీకి వేసుకున్నా కూడా ఈ చట్నీ కంపల్సరీ వేసుకుంటాను, ఎందుకంటే ఆ పిండి ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఇది సేఫ్గా ఉంటుంది. అదే పప్పుల చట్నీ అలాగనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది ఏదో టేస్ట్ మారిపోద్ది, బాగుండదు అనమాట. అందుకని నేను ఎప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసేసి ఈ చట్నీ చేసుకుంటాను. మామూలుగా ఎర్రగారం అంటే ఉత్త ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసే చేసుకుంటారు. కొంచెం టమాటాలు వేసుకున్నామంటే మనకి ఘాటు లేకుండా కమ్మంగా ఉంటుంది. ఈ దోశ పిండి అయితే నేను దీంట్లో కొంచెం అటుకులు, మినపప్పు, బియ్యంతో పాటే కొంచెం అటుకులు వేసాను, బాగా మెదుపు అయిపోయింది అనమాట. అందులోనే ఈ దోశ పెనం వచ్చేసి నిన్న మొన్న నేను చపాతీ చేశాను కదా, చపాతీ చేస్తే ఒక్కోసారి దోశలు సరిగా రావు. ఆ దోశలు సరిగా రావడం లేదని చెప్పేసి నేను మామూలుగా ఎప్పుడు కూడా దోశ రానప్పుడు నేనైతే ఏం చేస్తానంటే పెనంకి కొంచెం సాల్ట్ జల్లేసి ఉల్లిపాయతో రుద్దేసామంటే దోశలు బాగానే వస్తాయి. అందులో కొంచెం ఈ పిండిలో మెదుపు ఎక్కువ ఉన్నది కాబట్టి లైట్గా అంటుకొనింది. ఒక 2 దోశలు లాగైంది, కానీ నెక్స్ట్ అంత బాగా వచ్చేసింది అనమాట. నాకు మొత్తానికి ఉండేది ఒక్క పెనమే. నేను చెప్తుంటాను కదా, చాలా సామాన్లు కొనుక్కోవాలి ఇంట్లోకి, ఈ పాతవన్నీ తీసేసి తెచ్చుకోవాలని ఉన్నది. కాకపోతే నిదానంగా తెచ్చుకుందాంలే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, జరిగిపోతూ ఉన్నది కదా అన్నీ అని చెప్పి అయితే గుమ్గా ఉన్నాను. ఇలాగ టిఫిన్లోకి అయితే దోశలు చేసేసాక మా వారు లంచ్లోకి కాకరకాయ తాలింపు చేయమన్నారు. కాకరకాయలు అంటే మన చెట్టుకు ఒక 2 ఉన్నాయి, ఇంకొక 1/4 కేజీ ఏమో తెచ్చారు. ఆ కాకరకాయ వేపుడులాగా అనమాట. కాయలు వేసి వేపుడు చేయమన్నారు. మా వారు ఉండే సైట్ కాడ వాళ్ళ కుక్కో ఎవరో చేశారంట, చాలా బాగున్నది, అట్లాగా ఒకసారి చెయ్యి అని చెప్పారు. నేను కూడా ఇదివరకు చేశాను, కానీ నేను చిన్న కాయలు అవి నేను ఒక రకంగా చేశాను. అలా కాదు ఇలాగా చెయ్యి అని మా వారు చెప్తే నేను అలాగా చేశాను అనమాట. మేము కాకరకాయ కోసుకొచ్చేసరికి బుడ్డగాడు లోపలైతే ఆ రూమ్లోనే పడుకుంటాడండి, చల్లగా ఉంటుందని అక్కడే పడుకుంటాడు. వెళ్ళేసి ఇంకా బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు మా వారు. ఇంట్లో వండేసి సొరకాయ, మొన్న నేను పెద్ద సొరకాయతో బట్టే ఒక బుడ్డి సొరకాయ కూడా ఉండింది. ఇది అంటే అది ఆ మొదట్లో ఏదో పురుగు గీకో ఏమో అది పెరగలేదన్నమాట, అంతే అయ్యింది. సరే దాన్ని బజ్జీలాగా చేశాను అనమాట. మీకు తెలుసుంటుందో లేదో కానీ ఉత్త పప్పు వేయకుండా టమాటాలు, పచ్చిమిరపకాయలు అవి వేసి వెనపుతామన్నమాట. ఎనిపి తిరగబోస్తాము, దాన్ని బజ్జి అంటాము. ఈ విధంగా దీంట్లో చింతపండు వేస్తాము. నా దగ్గర ఒక చిన్న మామిడి దబ్బు ఉండింది, నిన్న వంకాయ మామిడికాయ పులుసు పెట్టాను కదా, దాంట్లో పులుపు ఎక్కువ వద్దని ఒక మామిడి దబ్బు తీసి పెట్టాను. అందుకని ఇంకా చింతపండు వేయకుండా ఇవి వేసాను అనమాట. ఇవన్నీ ఇలాగ కలిపి ఉడకబెట్టేయడమే, మనం నూనెలో కూడా ఏమీ వాడ్చబడలేదు. ఉడకబెట్టేసి బాగా ఎనిపేసి తాలింపు పెట్టేసామంటే చాలా సూపర్గా ఉంటుంది. భలే కుదిరింది కూడా, ఈ కూర కూడా భలే కుదిరింది. నెక్స్ట్ కాకరకాయలు అయితే వాటిని మనం అంతా గీరేస్తాం కదా, పైన లైట్గా అదంతా గీకేసేసి చివర్లో మొదలు కట్ చేసుకొని లోపల ఒక ఘాటు పెట్టేసి లోపల ఉండే ఇత్తనాలన్నీ తీసేయాలన్నమాట. ఆ విధంగా ఇత్తనాలన్నీ బయటికి తీసేసి
ఆ విధంగా కాయలన్నీ మొత్తం ఆ విత్తనాలన్నీ అలాగ తీసేసాను. ఆ తర్వాత మనం ఒక మసాలా అంటే మసాలా ఏం లేదు, ఉత్త కారమే అనమాట. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవే కలిపి కారము, రొంత కొబ్బరి వేసాను నేను, కొంచెం టేస్ట్గా ఉంటుందని. ఆ తెల్లగా ఉండేవన్నీ విత్తనాలు చూడండి, ఉప్పు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కొబ్బరి ఇవన్నీ కలిపి ఒక పొడిలాగా చేసేసి ఆ కాకరకాయల్లో కూరుకోవాలి. నేను మామూలుగా ఇదివరకు అయితే ఎర్రగడ్డ కూడా వేసేదాన్ని దీంట్లో, కొబ్బరి అసలు వేసేదాన్ని కాదు. ఈ ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఎండుమిరపకాయ వేసి దానికి కూరేసి డైరెక్ట్గా వేసేదాన్ని. అలా కాకుండా మా వారు అన్నారు, దీన్ని ఆ ఘాట్ లోపల పెట్టి దానికి ఒక దారం చుట్టేయాలంట. వాళ్ళు అలాగా చేశారంట, నువ్వు అలాగా చెయ్యి అని చెప్పారు. సరే నేను ఆ విధంగానే అన్ని కాకరకాయల్లోకి అయితే కూరేసి ఆ విధంగా దారం చుట్టేసి అన్నీ పెట్టి ఫ్రై చేశాను అనమాట. కూర కూడా చాలా బాగుండింది, నిజంగా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. కాకపోతే మాకు ఎండుమిరపకాయలు కారం తక్కువ ఉన్నాయి, ఇంత పెట్టుకోవాకండి. మాకు కారం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పెట్టాను. కొంతమంది దగ్గర ఎండుమిరపకాయలు హైబ్రిడ్వి అలాంటివి అయితే ఎక్కువ ఘాటు ఉంటాయి, కొంచెం కారం సరిపోద్ది. అంతగా చాలినప్పుడు పైన చల్లుకోవచ్చు అనమాట. అది కూడా చాలా లోపల ఉండే ఆ కారం కూడా చాలా కమ్మంగా ఉంటుంది. దాంతో కలిపేసుకొని ఈ కాకరకాయ నంచుకోవచ్చు, మనకి వేరే పప్పు కూడా అవసరం లేదనమాట. కాకపోతే పప్పులోకి అయితే ఇంకా చాలా సూపర్గా అనిపించింది మాకు. ఈ విధంగా అన్నీ కూరేసి తాలింపులో వేసేసాను. తెల్లగా ఉండేవి విత్తనాలు అనమాట, లోపల ఉండేవి తీసాను కదా. ఈ కాయలు కొంచెం వేగాక అందులోనే అవి వేసేసుకుంటే బాగా వేగిపోతాయి. నేనైతే కాకరకాయలు అసలు ఏమి వేస్ట్ చేయనండి, నేను పైన అది గీకకుండా కూడా చేస్తాను. కాకపోతే మా వారు ఏమంటే అది గీకి చెయ్యి అని అన్నారు, అతని కోసం అని గీకాను. కానీ నేను ఒక్కదాన్ని అయితే చేదుగా ఉన్నా కూడా కాకరకాయ ఎలాగున్నా తినేస్తాను. ఆ విధంగా అదైతే ఆ పక్కన 90% అది వేగిపోయింది. ఈ లోపల ఈ పప్పు కూడా ఉడికిపోయింది కదా. ఈ విధంగా పప్పుని ఎనిపేసుకొని ఇలాగ తాలింపు పెట్టేసుకొని కలిపేసుకోవడమే. పప్పు కాదు, ఇందులో పప్పు ఇలా పుల్లగూర అనమాట. సొరకాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అందులో చిన్న మామిడి ముక్కేసాను, మొత్తం ఎనిపేసామన్నమాట. ఈ విధంగా తాలింపులోనే జీలకర్ర, ఆవాలు వేసాను, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు అనమాట. అంతే, ఇంకేం లేదు. అసలు పచ్చడిలాగా ఉంటుంది. చాలా చలవ కూడా, సొరకాయ కదా చల్లంగా ఉంటుంది కడుపులో. మనకేమి పచ్చడి తింటే వేడి చేసినట్టు అలాగా ఏముండదు. ఇది బాగా ఒంటికి బాగా చలవ కూడా చేస్తుంది అనమాట.
ఇలాగ తాలింపు పెట్టేసి ఇదైతే అయిపోయింది. అసలు ఈరోజు అదేనండి, వంటలు అంటే వంటలు. మార్నింగ్ నుంచి దోశలోకి చట్నీ, ఆ చట్నీ చేసి మళ్ళీ మధ్యాహ్నం 2 రకాలు, మళ్ళీ ఈవినింగ్ అసలు చూడండి ఈరోజు ఫుల్ వీడియో అంతా వంటలే ఉంటుందన్నమాట. నాకు కూడా అసలు అవి చేసుకోను కడుక్కోను తోముకోను, చేసుకోను కడుక్కోను తోముకోను, మేమిద్దరం ఉంటేనే అలాగ అయిపోయిందనమాట. చూడండి ఇలాగా చాలా బాగా వచ్చింది. అసలు చాలా టేస్ట్ మాత్రం భలే బాగా కుదిరిందండి. కొంచెం ఆ కారం మిగిలితే కూడా నేను పైన అయితే చల్లేసాను. చాలా బాగా అనిపించింది, నాకైతే మాత్రం నచ్చింది. మాకు కాకరకాయ మేము ఎలాగున్నా తింటామన్నమాట. కానీ ఎంత తినని వాళ్ళు కూడా అసలు చేదు ఉండదు. ఫస్ట్ ఇలా గీకేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే కాకరకాయ చేదు కూడా అనిపించదు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సొరకాయను కూడా ఈ విధంగా, కొన్ని దగ్గర సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు, ఈ విధంగా ట్రై చేసి చూడండి, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగైతే అయిపోయాక ఈ సొరకాయ కూర కుక్కలకి కూడా కలిపి పెట్టాను. నేను ఆ కలిపి పెట్టింది అంతా వీడియో తీయలేదు. మా బుడ్డగాడు కానీ బయట కుక్కలు కానీ చాలా బాగా తిన్నాయి అన్నమాట. అవన్నీ అయితే నేనైతే వీడియో తీయలేదు. ఆ నెక్స్ట్ మేమైతే భోజనం పెట్టేసుకొని మధ్యాహ్నం అయితే హ్యాపీగా చాలా రోజుల తర్వాత అసలు చాలా కమ్మంగా అనిపించింది. మా వారు కూడా భలే బాగా కుదిరింది. అసలు ఆ అమ్మాయి కూడా వాళ్ళ కుక్ ఉంటుంది అక్కడ, ఆవిడ చేసినట్టే ఉన్నది, చాలా బాగున్నది అని చెప్పారు. నాకు కూడా భలే నచ్చింది అనమాట. నేను అది వరకు 2 times చేశాను కానీ నాకు సరిగా కుదరలే. ఈ టైప్లో చేస్తే నాకు బాగా అనిపించింది, టేస్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకా ఇది అయిపోయాక మాకు ఏసీ వచ్చేసి ఒక 1 week నుంచి సరిగా గాలి రాలేదు. ఎందుకంటే ఆ జల్లీళ్ళు ఉంటాయి కదా ఏసీ లోపల, జల్లీళ్ళు అంటాము, బాగా దుమ్ము కొట్టుకోబోయి ఉంటుంది. నాకైతే అవి కడగడానికి నాకు అందదు. ఎప్పుడు కూడా మా వారు వచ్చినప్పుడే క్లీన్ చేయాలి. లాస్ట్ వీక్ నేను మర్చిపోయాను, అతను కూడా మర్చిపోయాడు. అది మార్నింగే ఓడదీసి ఇచ్చారనమాట. అదంతా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి ఆరబెట్టున్నాను. ఆ నెక్స్ట్ అతను పెట్టేసి అవైతే సెట్ చేస్తూ ఉన్నాడు. 2:30 అలాగైపోయిందనమాట. ఈ లోపలే నేను మిషన్కి బట్టలు వేసున్నాను. నేను చెప్తుంటాను కదా, ఆ రూము మెట్ల కింద ఉంటుంది అనమాట, వాషింగ్ మిషన్ ఉండే రూము. నేను మర్చిపోతూ ఉంటాను ఎప్పుడూను. అప్పుడు గుర్తొచ్చింది నాకు. సరే దబదబా పరిగెత్తుకొని వెళ్ళి ముందు ఆ బట్టలు అన్నీ ఆరేసాను. గాలి విపరీతమైన తుఫాన్ గాలి వచ్చినట్టు గాలి వస్తూ ఉన్నది. దానికి తోడేమంటే మట్టి పోసాను అనమాట. చూడండి మా బుడ్డగాడైతే వీటిని వేద్దామని కుండీల్లో పెడదాం మట్టి పోసిన. చూడు ఎలా కూర్చొని ఎట్టైనా కూర్చొనేది. నీకు భయం ఉందే, భయం ఉందే, భయం ఉందే, భయం ఉందా, భయం ఉందే, భయం ఉందే, ఎదవా భయం ఉంది నీకు అసలు. లే కర్ర ఇది, లే ఇదిలి మట్టిదిలి మట్టిదిలి దా చూడు అట్లా చేసేసి. ఇంకా ఈ మట్టి అంతా మార్నింగే పోసాను అనమాట. బయట నుంచి మోసుకురావాలి మేము ప్లాంట్స్ కోసమని అప్పుడు ఒక ట్రక్ మట్టి తోలించుకున్నాము. ఎప్పుడు కూడా నేను మార్నింగ్ టైంలో మట్టి బయటది తవ్వి లోపల పోసుకుంటాను. ఎరువు లోపలే ఉన్నది బస్తాలలోనే. ఈవినింగ్ 4 పైన అవంతా కలిపేసుకొని మొక్కలకి పెట్టుకునేదో ఏదైనా కొత్త మొక్కలు వేసుకోవాలన్నా అలాగా చేస్తానన్నమాట. అట్లాగే ఈరోజైతే రోజ్ ప్లాంట్స్ తెచ్చున్నాను కదా, లాస్ట్ వీక్ తెచ్చాను, మీకు వీడియోలో కూడా చూపెట్టాను. అవన్నీ కుండీలకు పెట్టాను. ప్లస్ నేను ఇదివరకు ట్రేలు కొన్నాను ఆకుకూరలు పోయాలా అని చెప్పేసి. ఆ ట్రేలకి అన్నిటికీ బాగా ఎరువు మట్టి కలిపి ఎత్తిపెట్టాను అనమాట. ఇంకా ఆకుకూరలు అయితే ఈరోజు పోయలేదు, రేపు పోస్తాను. అప్పుడు కూడా ఆ వీడియో మీకైతే షేర్ చేస్తాను. ఆ పని అంతా సరిపోయింది. టీ పెడదామంటే ఇంకా టీ పెట్టే అంత టైం లేక పాలు కాసేసి కాఫీ కలిపేసుకున్నాం అనమాట. చూడండి ఈ విధంగా అయితే అన్నీ సర్దేశాను. ఇలాగైతే ఈ ట్రేలకి అన్నిటికీ పెట్టేశాను అనమాట. ఈ చిన్న ట్రేలు ఇవన్నీ వచ్చేసి ఆకుకూరలు రేపు పోస్తాను. వెనక రెడ్ వాటిల్లో అన్నీ రోజ్ ప్లాంట్స్ అప్పుడు ఒక 6 ప్లాంట్స్ తెచ్చాను కదా, అవన్నీ అలాగ పెట్టేశాను. మన వాకిలికి రైట్ సైడ్ పెట్టాను అనమాట. ఆ కుండీలకి స్టాండ్ చేపించి పెడదాం అనుకుంటున్నాను. రెడ్ కుండీలు పెట్టున్నాను కదా రోజ్ ప్లాంట్స్, అవన్నీ ఒక స్టాండ్ మీద పెడితే బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత అయితే ఇవన్నీ పని చేశాక స్నానం చేసి ముందు దేవుడికైతే దీపారాజన అవి చేసేసాను.
ఎక్కడున్నావు? సాంగ్కి ఎదురుగా బొచ్చున్నావేమి? ఓ నాన్న చూడు ఏం చేస్తుండేరా? ఓన్నావు నువ్వా? ఏం కావాలి నాన్న? ఏం అలాగ చూస్తున్నావు? ఏం అలాగ చూస్తున్నావు? ఓం కావాలా? పోతల్లు పోతల్లు. మేము ఇంకా పనులన్నీ చేసుకునేసరికి బుడ్డగాడు చూడండి దేవుడు రూమ్ ముందే రోజుసేపు కూర్చొని ఏటో ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటాడు అనమాట. ఒక్కోసారి ఆగంగా ఉంటాడు, ఒక్కోసారి జాలీగా ఉంటాడు అనమాట. అలా కూర్చొని రోజుసేపు దాంతో ఆడేసి ఇదైతే 7:30 అలాగ అయిపోయి ఉంటుంది. గులాబ్ జామ్ చేయమన్నారనమాట. ఈ గులాబ్ జాము పౌడర్ వచ్చేసి నేను ఫస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను. అప్పుడు 2 ప్యాకెట్లు తెస్తే ఒక ప్యాకెట్ సంక్రాంతి అప్పుడు చేశాను అనమాట. సంక్రాంతికి ముందు తెచ్చాను. తర్వాత ఎప్పుడు చేద్దాం అనుకున్నా మా వారు సరిగా ఇంటికాడ ఉండరు, ఒక్కరోజే ఉంటారు. ఆ ఒక్కరోజు ఏదో నాన్ వెజ్ అవి చేసేసి ఉంటాము, టైం ఉండదు. సరే వెళ్ళిపోతున్నారు. సరే నిన్నటి నుంచి శ్రీరామనవమి అప్పటి నుంచి ఉన్నారు ఇంట్లోనే. సరే శ్రీరామనవమి రోజు చేద్దామంటే ఆ రోజు అవ్వలేదన్నమాట. సరే ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి ఈరోజు చేసేయమని చెప్తా ఉన్నారు. అయినా ఈరోజు ఫుల్ పని ఉన్నా కానీ మళ్ళీ రేపు చేయగలనో లేదో, రేపు ఏదో ఒక పని పడవచ్చు, మళ్ళీ ఎప్పుడు అవుతుందో అతనికి తీరుకుండదు, ఇన్ని రోజులు ఉండడు ఇంటి దగ్గర అని చెప్పి ఇదైతే ఈవినింగ్ చేసేసాను. చాలా బాగా కుదిరాయి. ఈ గులాబ్ జాము ఇన్స్టెంట్ గులాబ్ జామే కాబట్టి మీకు నేను ఈ వీడియో కూడా ఇన్స్టెంట్ గులాబ్ జాము నేను ఎలాగా చేశాను అని పాతది ఒక వీడియో కూడా ఉన్నది. అందుకని నేను ఫుల్గా చేసిందంతా నేను చూపలేదు. ఒకవేళ ఎవరన్నా చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సింపుల్గా ఈజీగా ఆ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా అయితే ఇది చేసేసాక ఇంకా నెక్స్ట్ ఈరోజు సాటర్డే కదా, మేమైతే ఈవినింగ్ టిఫినే చేసేస్తాము, అన్నం తినము. మధ్యాహ్నానికే ఆ కూర అది అయిపోయింది. కొంచెం కూర ఆనపకాయ పులిహోర ఉండిందనమాట. దాన్ని ఏమిటి కుక్కలకి కలిపేసి వేసేసాను. ఇంక మేము దోశలు పోసేసామన్నమాట. ఈరోజు మార్నింగు దోశలతో స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ దోశలతో ఎండ్ అయింది అనమాట. రోజు అయితే అలాగా అయితే ఈరోజు అయిపోయిందండి. ఇది మొత్తం ఈరోజు అసలు ఫుల్ ఎలాగుండిందంటే అసలు ఖాళీ లేదనమాట. ఫుల్ వర్క్, అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు. ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చేసి ఈ వీడియో అప్లోడ్ చేసేసి పనుకోవాలా అన్నంత ఆత్రంగా ఉన్నది. ఎందుకంటే మళ్ళీ నేను ఇది అప్లోడ్ చేయకపోతే రేపు నేను వీడియో తీసుకోలేను. ఈ ఫోన్ ఒకటి నాకు ట్రబుల్ కదా, ఈ ఒక్క ఫోనే అన్నిటికీ ఉండేది. దీంట్లో అయితే మెమరీ చాలదు, ఇది తక్కువ ఫోన్ అనమాట. దీంతోనే అలాగైతే ఊరేగుతూ ఉన్నాను. మొత్తానికి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని. అసలు ఏదన్నా కూడా నేను చేసేవి కరెక్టా కాదా అనేది కూడా మీకు ఏదన్నా అనిపించినప్పుడు నాకు చెప్పండి, నేను మార్చుకుంటాను. నాకు చాలా వరకు ఆల్మోస్ట్ ఇంట్లో ఎలాగ పెట్టుకోవాలి, ఎలాగ చెయ్యాలి అనేది కూడా నాకైతే తెలీదు ఇప్పటిదాకా కూడా. మీరు ఎవరన్నా నాకు సజెషన్ ఇస్తే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.